హాయ్ అండి, మరొక క్రీమ్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేసా. అయితే దీనికి బ్యాక్ సైడ్ ఈ విధంగా డిజైన్ సెట్ చేసిన. మనకు తక్కువ కాస్ట్లో మంచి కనబడాలి అనుకుంటే ఈ డిజైన్ బెస్ట్ అండి. బార్డర్ని వేస్ట్ చేయకుండా ఇలా స్టిచ్ చేసా. వేస్ట్ అంటే దీనికి వన్ సైడ్ వచ్చింది. శారీస్కి ఎక్కువ శాతం 2 సైడ్స్ బార్డర్స్ వస్తాయి కాబట్టి మనకు అసలు వేస్ట్ అవ్వకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీనికి వన్ సైడ్ బార్డర్ వచ్చింది కాబట్టి నేను హ్యాండ్కి ఇలా చిన్న పట్టిని అడ్జస్ట్ చేశాను. మొత్తం పెద్ద బార్డర్ వేయకుండా చిన్న బార్డర్ వేసా. మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించిన బ్లౌజు ఇది ఒక్కరిదే అనమాట. సో ఆ బ్లౌజ్కి ఎలాగో ఫుల్ బార్డర్ పెట్టేసాను కాబట్టి దీనికి చిన్న బార్డర్ పెట్టేసా. ఫ్రంట్ సైడ్ నార్మలే డీప్ నెక్, బ్యాక్ సైడ్ అయితే ఇలా స్టిచ్ చేసా. అయితే మనకు నార్మల్ బడ్జెట్లో అయిపోతుంది. కాస్ట్ పరంగా కూడా ఎక్కువగా కట్ వర్క్ డిజైన్స్ పైపింగ్స్ వేయించుకుంటే చాలా టైం పడుతుంది. సో కాస్ట్ కూడా ఎక్కువనే తీసుకుంటారు ఎవరైనా కానీ. దీనికి అంత ఎక్కువ టైం పట్టదు, తొందరగానే అయిపోతుంది. జస్ట్ ఈ బార్డర్ని అటాచ్ చేయడమే కాబట్టి ఈ వర్క్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. సో మీకు స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా తక్కువ అవుతాయి. ఇలా కుట్టించుకోండి, బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే కనుక ఇలా కుట్టించుకోండి. ఎంతైనా పర్లేదు అనుకుంటే కట్ వర్క్ డిజైన్స్ పైపింగ్స్ అలా వేయించుకోండి. రీజనబుల్ కాస్ట్లో బాగుండాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్. అంతే, ఇంకా బాయ్.